పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పులివెందుల్లో సొంత బాబాయిని చంపేస్తే మాట్లాడరు, కానీ ఈరోజు ప్రపంచంలో ఏం జరిగినా పిఠాపురం ఎమ్మెల్యేదే తప్పు. ఇది పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే ఆయన సంక్రాంతి సంబరాలు ముందే చేసేసాడు. 3 రోజుల పాటు రంగరంగ వైభవంగా ఫుల్ ధూమ్ధామ్గా వీధుల్లో తిరుగుతూ హాల్చల్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ అంటే ఊహించని పరిణామం. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఒక పండగ వాతావరణం ఈసారి పిఠాపురంలో వచ్చేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి టూర్లో ఆ కిక్ వేరేగా ఉంటుంది. ఇక పిఠాపురం స్కూల్లో చిన్నపిల్లలు కొట్టుకున్నా నా తప్పే అంటారు, వాళ్ళ నియోజకవర్గాల్లో అసలు ఏం జరిగినా నా తప్పే అంటారు. ఏదైనా ఒక పిట్టది ఏదైనా ఈక ఒకవేళ కానీ అది ఊడిపడినా ఆ ప్రాంతంలో పడితే దానివల్లే పవన్ కళ్యాణ్ గలవే ఈక కూడా పడింది అని చెప్పి మాట్లాడతారని చెప్పి సెటైరికల్గానే ఆయన మాట్లాడిన మాట. రాజకీయాలంటే డబ్బు కాదు, బాధ్యత ఉండాలి అంటున్న పవన్ కళ్యాణ్. అంతేకాకుండా గత ప్రభుత్వం సరిగ్గా ఉంటే నేను రాజకీయాల్లోకే రాకపోయేవాడిని, ఇది పవన్ కళ్యాణ్ అన్న మాట ఒక్కసారిగా షేక్ చేస్తున్నది. గత ప్రభుత్వం కానీ తిన్నంగా ఉంటే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు, ఇంక నేను సైలెంట్ ఉండేవాడిని, నాకు రాజకీయాలు అవసరమే లేదు అంటున్నాడు. నేను రాజకీయాల్లోకి డబ్బు సంపాదన కోసం కూడా రాలేదని ఆయన క్లారిటీ ఇస్తూనే సినిమాల్లో నేను బాగానే సంపాదించుకోగలను. పవన్ కళ్యాణ్ ఏదైనా చెడగొట్టడం కూలగొట్టడం చాలా తేలిక. ఆయన మాట్లాడిన మాటలు ఎవరికన్నా చెప్తాడనమాట. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ చితగొట్టడమో లేకపోతే ఇంకొకటో కూలగొట్టడమో చెడగొట్టడం అన్నా చాలా ఈజీ, నిర్మించడం చాలా కష్టం అని. పిఠాపురంలో ఏం జరిగినా దారుణం జరిగిపోయిందని విపరీతమైన ప్రచారాలు చేస్తున్నారు. చెడు వార్తలను వైరల్ చేయడం సరికాదు. పిఠాపురంలో 100 కోట్లతో నేను అభివృద్ధి చేస్తున్నాను, గత పాలకులు ఏమీ చేయకుండానే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి విధానపరంగా ప్రశ్నిస్తే తప్పులేదు. నన్ను ఒక ప్రాంతానికి పరిమితం చేయాలని చూస్తున్నారు, నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సిద్ధమే. ఇందాక నేను చెప్పిన అంశమే మళ్ళీ. ఇక రాజకీయాల్లో డబ్బులు అనేది కాదు, రాజకీయాలు అంటే ఒక బాధ్యత. నా ఆఖరి శ్వాస వరకు కూడా పిఠాపురం కోసం నేను పని చేస్తాను. గత పాలకులు బూతులు తిట్టడం, కేసులు పెట్టడం అన్నీ కూడా జనాలు చూశారు. శాంతి భద్రతల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి. నా మాటలు మెత్తగా ఉంటాయి, చేతలు గట్టిగా ఉంటాయి. ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చిన పంచులు. ఒక పంచు 2 పంచులు కాదు. ఒక కూటమిని నిర్మించడం, అందరినీ ఏకతాటిపైకి నడిపించడం. ఆయన చాలా అంశాలు ప్రస్తావించాడండి. తెలంగాణకు ఆంధ్ర ప్రేమను తీసుకెళ్ళండి, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 100 కోట్లు అభివృద్ధి జరుగుతుంది దాని గురించి మాట్లాడండి. అంతేగాని వేరే అంశాలు నాతో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, నేను ఎవరికి భయపడేవాడిని కాదు, ఎవరి గురించి ఆలోచించేవాడిని కాదు. తేడా వచ్చిందంటే సర్టిప్పుకుని రోడ్డు మీదకి వస్తాను, తాడో పేడో తేల్చుకుందాం, మీకు నచ్చిన సెంటర్లో కొట్టుకుందాం, సినిమా డైలాక్ట్ అయిపోయింది. ఎందుకంటే అతను మొండోడు. అసలు ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. ఉన్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షి. చెడు వార్తలకి మీరు ఇస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. ఒక స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి. మీరు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటారు, స్కూల్లో కొట్టుకోరా. నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట్లాడను గారు. ఒక్కదానికే పరిమితం అయిపోతే నా శక్తిని మీరు చంపేసినట్టు వాళ్ళు అయిపోతారు. నాలాంటి వాడిని మీరు ఎంత బలం ఇస్తే బయట ప్రాంతాల నుంచి వచ్చి అసలు నన్ను ఏం చేశారు లాస్ట్ టైం, మా జిల్లాల్లోకి వస్తే మా ప్రాంతాల్లోకి వస్తే మేము అడుగు పెట్టాం, మా నియోజకవర్గాల్లోకి వస్తే చాలా నాకు చెప్పి వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళకూడదు, కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు వచ్చి ఏదైనా కలగచ్చు అంటే వాళ్ళకి అర్థం కాదు. ఏంటంటే నేను సన్నగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో నాకు తెలియదు, కానీ నా గట్టిదనం వాళ్ళకి తెలియదు. అంటే మీరు మొండి పట్టు పడితే మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను, ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నాను. దానికి నా దగ్గర కొదవ లేదు, ఆ శక్తి కొదవ లేదు. కానీ ఏంటంటే యుద్ధం ఎందుకు భరిస్తాడు, ఎవడైనా తిడతా ఉంటే బలం ఉన్నోడు భరిస్తాడు, బలహీనుడే ఎదురు తిరుగుతాడు. నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను. లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగా ఉన్నాయి, కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు, ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప
ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను. నాకు తప్పు అని నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఇది పవన్ కళ్యాణ్ నైజం. తేడా వచ్చిందంటే తాట తీస్తాను అంటున్నాడు. ఏ చిన్న అంశమైనా సరే నా మీద రుద్దడానికి కానీ మీరు ప్రయత్నించారు అంటే తస్మాత్ జాగ్రత్త. పవన్ హెచ్చరికలతో పిఠాపురం ఒక్కసారిగా ఒక షేక్ వచ్చింది. అంటే పిఠాపురం వాసులకి అందరికీ కూడా జోష్ వచ్చింది. ఈ మాటలకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి షేక్ వచ్చింది. అనవసరంగా అతనితో పెట్టుకోకండి, అతన్ని గెలక్కండి, ఇబ్బందులు పడకండి, తస్మాత్ జాగ్రత్త అంటున్నారు సైనిక్స్ వీరమహిళలు.